ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లారు. ఈ నెల 14 నుండి మే 14వ తేదీ వరకు ఆయనకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న రామ్ భూపాల్ రెడ్డిని కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల కాలంలో కమిషనర్పై భారీ అవినీతి ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఆయనను తప్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణే లక్ష్యంగా అగ్నిమాపక శాఖ పనిచేస్తోందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఏప్రిల్ 14 నుంచి 20th వరకు ప్రజల్లోకి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఇది నేషనల్ వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమం. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు ప్రమాదాల నివారణ కోసం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం చేయాలని, అందుకోసం 101 నెంబర్ ఉపయోగించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయల వ్యయంతో పరికరాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 101 నెంబర్కు కాల్ చేస్తే ప్రమాద స్థలం వద్దకు చేరుకుంటారని, బాధితులను రక్షించడానికి అవకాశం ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ అన్నారు. ఇటీవల మార్కాపురంలో జరిగిన సంఘటనలో 101 నెంబర్పై అవగాహన లేమితో ఎవరూ సమాచారం ఇవ్వలేదని అన్నారు. అగ్ని ప్రమాదాలలో ఎంతోమంది చనిపోతుంటారని, వారిని రక్షించేందుకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, ఓడా చైర్మన్ శేఖర్ యాద్, సింగరాజు రాంబాబు, శశికాంత్ భూషణ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. తక్కువ స్పేస్లో హైట్ లేదు సార్. ఎప్పుడైతే హైట్ లేదా ఖాళీ స్థలం ఉండదు. అట్లానే 2 రాళ్ల మధ్య మనిషి ఇరుక్కుపోయి ఉంటాడు. ఎక్కువ టన్ వెయిట్, దాదాపు 21 టన్స్ కెపాసిటీ ఉన్న లోడును కూడా ఎందుకంటే 14 నుంచి 20 దాకా ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్, అపార్ట్మెంట్స్ కానీ ఇట్లాంటి అన్నిటి కూడా వాళ్ళకి ఈ 14th నుంచి 20th దాకా వాళ్ళందరూ కూడా తెలియపరిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా. మన డిఎఫ్ఓ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, ఏడిఎఫ్ఓ శ్రీనివాసులు గారు, కూడా చైర్మన్ మన రియాజ్ గారు, సూపర్ బజార్ చైర్మన్ వెంకటేశ్వర గారు, సింగరాజు రాంబాబు గారు, శశికాంత్ భూషణ్ గారు, అదేవిధంగా బండారు మదన్ను, అందరూ కూడా ఇంకా ఇక్కడ ఉండే ఫైర్ స్టేషన్ సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. 20వ తారీఖు దాకా కూడా వీళ్ళు కూడా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వం కూడా అగ్నిమాపకం ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు ఉన్నాయో ఇమ్మీడియట్ అటాక్ అయ్యేటట్టుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో దాంట్లో కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఎవరైనా ఉన్నోళ్ళు కూడా ఆ టైంలో ఎవరన్నా చనిపోయిన ఉన్న వాళ్ళకు కూడా మన రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు కూడా ఈరోజు నివారణలు అర్పించటం, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి శాంతి జరిగేటట్టుగా, వాళ్ళ ఆత్మశాంతి జరిగినట్టుగా దాన్ని కూడా ఈరోజు నుంచి వాళ్ళకు కూడా నివారణలు ఇప్పించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ఫైర్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్లోనే ఆ ప్లేస్కి వెళ్ళేటట్టుగా కూడా ఎక్విప్మెంట్స్ కానీ, అదేవిధంగా దాని సిబ్బంది కానీ అందరూ కూడా ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన బడ్జెట్లో కూడా 33 కోట్ల రూపాయలు ఓన్లీ వీటికి ఫైర్ దానికి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తమ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి కవరేజ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. మేము ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత ఈ పోస్టర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, స్టిక్కర్స్ కానీ అన్నింటినీ ఈ 14 నుంచి 20 వరకు అన్ని ప్రీమైసెస్లో హాస్పిటల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పబ్లిక్ ప్లేసెస్, మాల్స్ ఇలా అన్ని చోట్ల 14 నుంచి 20 వరకు పబ్లిక్ని ఎన్లైటన్ చేయడానికి మేము డెమో ప్రోగ్రామ్స్
అదేవిధంగా ఈ స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, మా టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిసైజ్ చేయడానికి 101 ఏదైతే ఉందో పబ్లిక్కి తెలియజేయడానికి దీన్ని ఉపయోగించుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మార్కాపురం బస్ ఇన్సిడెంట్లో దాదాపు 15 మంది చనిపోయారు. వాళ్ళు 101 కాల్ చేసిన టైం ఉంటే కన్నా మేము దాదాపు ఒక 10 మందిని కాపాడే అవకాశం ఉండేది. వాళ్ళకి ఆ 101 అనేది తెలియకపోవడం వల్ల కొంచెం డిలే అయింది మేము కూడా అక్కడికి వెళ్ళడానికి. అందుకని 101 విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి మాకు కరెక్ట్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.